హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. సో దీనిలో క్వశ్చన్: కాకతీయులు వ్యవసాయ భూమిని ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2 రకాలుగా. నెక్స్ట్ వన్: సమాజ శాస్త్రం అనే పదం ఏ 2 భాషల నుంచి తీసుకున్నారు? ఆన్సర్ గ్రీకు ఇంకా లాటిన్. ఈ 2 భాషల నుంచి సమాజ శాస్త్రం అనే పదాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ వన్: డెట్రాయిట్ ఆఫ్ ఇటలీ అని దేన్ని పిలుస్తారు? డెట్రాయిట్ ఆఫ్ ఇటలీ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, టూరిన్ను. నెక్స్ట్ వన్: సూపర్ సోనిక్ వేగం అంటే ఏంటంటే 1200 కిలోమీటర్లు గంట కంటే ఎక్కువ. గంటకు లేదా అంతకంటే ఎక్కువ సమయానికి 1200 కిలోమీటర్లు. దీన్నే సూపర్ సోనిక్ వేగం అని అంటారు, 1200 కిలోమీటర్లు ప్రయాణించడాన్ని. నెక్స్ట్ వన్: అణుదైర్ఘ్య తరంగం వేటిని కలిగి ఉంటుంది? సంపీడన విరళీకరణాలను. నెక్స్ట్: ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం నిర్దేశించిన 52 సూచీల్లో భారత్ ఎన్ని సూచీల్లో ప్రపంచ సగటు స్థాయిని అందుకుంటుంది? ఆన్సర్ 16. నెక్స్ట్: ఇటీవల శేషాచలం కొండలను ఏ విధంగా ప్రకటించారు? ఆన్సర్ జీవగోళ సురక్షిత కేంద్రంగా ప్రకటించారు. నెక్స్ట్: దహనం చేసే కంటే వివాహం ఆడడమే మేలు అని ఎవరు చెప్పారు? దహనం చేసే కంటే వివాహం ఆడడమే మేలు అని ఎవరు చెప్పారు? ఆన్సర్ సెంట్ పాల్. నెక్స్ట్ వన్: బులెటిన్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ క్రైస్తవ వివాహం గురించి అభిప్రాయపడిన సంవత్సరం ఏది? 1957లో. ఓకే, బులెటిన్ ఆఫ్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ క్రైస్తవ వివాహం గురించి అభిప్రాయపడిన సంవత్సరం 1957. నెక్స్ట్: తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సహకార బ్యాంకులు ఎన్ని? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సహకార బ్యాంకులు 540. నెక్స్ట్: భూ సంస్కరణల అమలుకు పూర్వం ఉన్నటువంటి భూస్వామ్య విధానాలు ఏవి? భూసంస్కరణల అమలుకు పూర్వం ఉన్న భూస్వామ్య విధానాలు. ఆన్సర్ సంస్థానాలు, సర్ఫేకాస్ ఇంకా జాగీర్దార్లు. నెక్స్ట్: శాసన కార్యనిర్వహణ శాఖలు చేసిన చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే సుప్రీంకోర్టు ఏ అధికారం ద్వారా ఆ చట్టాలని రద్దు చేస్తుంది? న్యాయ సమీక్షాధికారం ద్వారా. నెక్స్ట్ వన్: శాసన కార్యనిర్వహణ శాఖలు ఎక్కడ తమ విధులను నిర్వహించడంలో విఫలమవుతాయో అక్కడ న్యాయస్థానాలు జోక్యం చేసుకొని పాలనను విజయవంతం చేస్తాయి. ఈ భావనను ఏమంటారు? న్యాయశాఖ క్రియాశీలత అంటారు. నెక్స్ట్: మనిషి వినగల తరంగాల పౌనఃపున్యం వ్యాప్తి. 20 Hz to
20,000 హెర్ట్జ్ వరకు. నెక్స్ట్ ధ్వని వేగం దేనిపై ఆధారపడి ఉంటుంది? యానకం. నెక్స్ట్ ఇప్పటి వరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఒకసారి. నెక్స్ట్ ప్రాణహిత నది ప్రారంభ ప్రాంతం? సాత్పురా. నెక్స్ట్ నాసికా కుహరంలో గాలి పొందే మార్పులు ఏమిటి? నాసికా కుహరంలో గాలి పొందే మార్పులు ఏమిటి? ఆన్సర్ గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. ఇంకా గాలిలోకి తేమ చేరుతుంది. నెక్స్ట్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది? ఆన్సర్ 600 మీటర్ల ఎత్తులో. నెక్స్ట్ రాష్ట్ర అధికార భాషలు ఏవి? తెలంగాణ రాష్ట్ర అధికార భాషలు ఏవి? తెలుగు, ఉర్దూ. రాష్ట్ర అధికార భాషలు తెలుగు, ఉర్దూ. నెక్స్ట్ ఇనుమును సంగ్రహించే కొలిమి పేరేమిటి? ఇనుమును సంగ్రహించే కొలిమి పేరు? బ్లాస్ట్ ఫర్నెస్. నెక్స్ట్ కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము? కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము? చేత ఇనుము. నెక్స్ట్ గోదావరి నదికి మరో పేరేమిటి? దక్షిణ గంగ. నెక్స్ట్ ఇండియాలో అతిపెద్ద రెండో నది ఏది? గోదావరి. విసర్జక పదార్థాలలో అత్యంత విషపూరితమైనది ఏమిటి? ఆన్సర్ అమ్మోనియా. నెక్స్ట్ కింది వాటిలో మానవ శరీరంలో విసర్జక అవయవం కానిదేమిటి? ఇక్కడ చూద్దాము. క్లోమం, కాలేయం, చర్మం, పెద్ద పేగు. వీటిలో మానవ శరీరంలో విసర్జక అవయవం కానిది ఏమిటి? క్లోమం. క్లోమం ఇదొక గ్రంథి. నెక్స్ట్ మూత్రం ఏర్పడే విధానంలో సరైన క్రమం. సో చూద్దాము. ఫస్ట్ గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళిక స్రావం. నెక్స్ట్ శరీరంలోని కణాలు అతికి ఉండడానికి కొల్లాజన్ సిమెంట్ పదార్థం వలె పనిచేస్తుంది. కొల్లాజన్ అనేది ఇది సిమెంట్ పదార్థం వలె పనిచేస్తుంది. అయితే ఈ కొల్లాజన్ తయారీకి ఏ విటమిన్ అవసరం? విటమిన్ సి. నెక్స్ట్ మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్లాగ్రా వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నల్లో కింది వాటిలో లోపించింది ఏమిటి? నియాసిన్ అనేది లోపిస్తుంది. నెక్స్ట్ వేదికలున్న స్తూపాన్ని ఏమంటారు? వేదికలున్న స్తూపాన్ని ఏమంటారు? మహాస్తూపం. నెక్స్ట్ గుంటుపల్లి చైత్యాన్ని దేనితో పోల్చారు? సుధామరుషి గుహ. సుధామరుషి గుహ. నెక్స్ట్ అజాం జాహి మిల్లు ఎక్కడ నిర్మించారు? అజాం జాహి మిల్లు ఎక్కడ నిర్మించారు? వరంగల్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే భాషా పదం ఎన్విరానర్ అనే ఏ భాషా పదం నుంచి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచి భాషా పదం నుంచి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావన అంతర్లీనంగా ఏ ప్రకరణలో కనిపిస్తుంది?
భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావన అంతర్లీనంగా ఏ ప్రకరణలో కనిపిస్తుంది? ఆర్టికల్ 13, 32 ఇంకా 226 ప్రకరణలో. నెక్స్ట్, విజయనగరంలో సైనిక దళాల ప్రదర్శన జరిగే రోజు. విజయనగరంలో సైనిక దళాల ప్రదర్శన జరిగే రోజు విజయదశమి రోజు. నెక్స్ట్, ఖనిజములలో కోలారు ఇది దేనితో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్, ఇది బంగారంతో సంబంధాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరి కానిది ఏమిటి? కానిది అంటే ఇక్కడ ఆప్షన్ 4 అనమాట. సరైనవే చూద్దాము. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యే వారి సంఖ్య 12. రాజ్యసభకు పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 30 సంవత్సరాలు. రాజ్యసభకు రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యేవారు 229 మంది. నెక్స్ట్, నిజాం ప్రభువు హైదరాబాద్ నగరాన్ని మున్సిపాలిటీగా ప్రకటించి మున్సిపల్ రహదారుల విభాగాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1869లో. నెక్స్ట్, తెల్ల కలువ ఏ దేశ జాతీయ చిహ్నం? తెల్ల కలువ ఏ దేశ జాతీయ చిహ్నం? కెనడా. నెక్స్ట్, ఏ చెట్టు పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవచ్చు? ఏ చెట్టు యొక్క పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవచ్చు? ఆన్సర్, ఉత్తరేణి, వేప ఇంకా తుమ్మ చెట్ల పుల్లలను ఉపయోగించి దంతాలను తోముకోవచ్చు.